హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. హరిహర వీరమల్లు ప్రస్తుతానికి ఎక్కడ చూసినా సరే ఈ మాన్యానే కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకున్నాం, కానీ హరిహర వీరమల్లు నార్త్ ఇండియాలో కూడా దుమ్ము రేపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం హరీష్ గారు. సార్, హరిహర వీరమల్లు ఇప్పటికే అనేక రికార్డులు కొల్లగొట్టేసింది. ముఖ్యంగా నార్త్లో కూడా ఈ 2 రోజుల నుంచి, అంటే శనివారం ఆదివారం కూడా చాలా ఎక్కువగా ఉండబోతున్నట్టుగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో నార్త్లో నిన్న మొన్న చూసిన వాళ్ళు కూడా వాళ్ళు చాలా బాగుంది, హిందుత్వవాదులకి బాగా నచ్చడం, కనెక్ట్ అవ్వడం ఎలా చూస్తారు సార్? డెఫినెట్గా ఇది అందరూ స్వాగతించాల్సిన అంశమే. ఎక్కడ తీశారనేది కాదు, ఇప్పుడు బహుభాషలో రిలీజ్ అయింది. హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు బహుభాషలో రిలీజ్ అయినప్పుడు అందరూ కూడా ఈ సినిమాలో ఏముంది, మన చరిత్ర అనేది చూస్తారు. చావా చూడండి, శివాజీ కొడుకు ఇంత విరోచితమైన ప్రదర్శన చేశాడా అనేది మనం తెరమరుగైన చరిత్ర దాంట్లో చూపించేదాకా మనకు తెలియలా. అవును కదా, అది ఊహించడంగా హిట్టయింది. ఆ సినిమాలు ఇప్పుడు మన ప్రజలు చూస్తున్నారు. మన చరిత్ర ఏంటి, మన గొప్ప దేశంలో ఎటువంటి విరోచితమైన ప్రదర్శన చేసిన వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, మొఘళ్ళు కావచ్చు, ఖిల్జీలు కావచ్చు, పోరాడిన వాళ్ళని ఇప్పుడు అన్సంగ్ హీరోస్ అంటారు. అది తీయాలంటే ఈ రోజుల్లో గట్స్ ఉండాలి ఇటువంటి రాజకీయాల్లో. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు మన చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం, ఆయన హరిహర వీరమల్లు తీయటం, ప్రపంచవ్యాప్తంగా మీరు అన్నట్టు యూకేలో కూడా అసలు విమర్శం, యుఎస్ఓ కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, అన్ని ప్లేసుల్లో ఇది ఊహించాల. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, ఆయన మంచి నిర్మాత విలువలు కట్టుబడి తీశాడు. జ్యోతికృష్ణ బాగా తీశాడు, కిరవాణి సంగీతం, ఎవ్వరు ఊహించిన విధంగా ఇది హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. మరి మోదీ గారు కూడా స్వయంగా పవన్ గారికి కాల్ చేసి అభినందించినట్టు తెలుస్తుంది. మరి ఇవన్నీ చూస్తే కనుక నార్త్లో ఏంటంటే ఎక్కువగా హిందూ తత్వం అన్న, భక్తి అన్న ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటుంది సౌత్తో కంపేర్ చేస్తే. సౌత్లో టెంపుల్స్ ఉంటాయి, కానీ నార్త్లో ఎక్కువగా నర్నరాల ఉంటుంది. అది మహారాష్ట్రలో చూసినా మనం ఎక్కడ చూసినా అది కనపడుతుంది. మరి అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రధానమంత్రి మోదీ గారు 3వసారి అవ్వటానికి, ప్రధానమంత్రి అవ్వడానికి కారణమైన వ్యక్తిని ఇప్పటికే నేషనల్ రాజకీయాల్లో పవన్ గారి పేరు అందిగా తుఫాన్ అని చెప్పి అన్నాడంటే అంత తేలిగ్గా అంటే ఎంతమంది నాయకులు తుఫాన్ అంటారు. ఎవరిని అనకుండా పవన్ ఎందుకు అన్నాడంటే ఆయన 2014లోనే గుజరాత్ వెళ్ళి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తి. అప్పుడు ఆయనతో పాటు హెలికాప్టర్లో ఈయన ప్రచారంలో పాల్గొన్నాడు. ప్రజల్లో ఎంత ప్రజాదరణ పవన్ కళ్యాణ్ ఉందో మోదీ గారు తెలిసినంత ఎవరికి తెలియదు, ఏ నాయకుడికి కూడా ఉండదు. అది ఆయన చూశాడు కాబట్టి ఈయన పవన్ కాదు అంది అన్నాడు. ఈ రోజున సినిమాల్లో కూడా బాబిడియోళ్ళు అంది వచ్చిందన్నప్పుడు ఔరంగజేబులు పాత్రలో మరి దాని ప్రభావం ఎంత ఉందో కూడా అర్థమవుతుంది. అంటే ఇది విశేషంగా ఆకట్టుకున్న కలెక్షన్స్ కూడా నార్త్ ఇండియాలో కూడా బాగా పెరుగుతున్నాయి తెలుస్తుంది. ఈ భాష ఆ భాష లేదని అనే విధంగా ఈ రోజుకి దాదాపు ఆల్మోస్ట్ 150 కోట్లు, రేపు సాయంత్రానికి 200 కోట్లు దాటేటట్టుగా 4 రోజులు 200 కోట్లు అంటే ఇక ఆలోచించుకోవచ్చు. ఏ సినిమాలు కూడా పోటీ ప్రస్తుతానికి కనపట్లేదు. కాబట్టి సినిమాల్లో ఉన్నది ఉన్నట్టుగా చరిత్ర తెలుసుకునే విధంగా చెప్పారు. కాబట్టి ఈరోజు మీరు అన్నట్టుగా దేశవ్యాప్తంగా ఈ సినిమా గాలి ప్రపంచవ్యాప్తంగా ఇస్తుందంటే స్పష్టంగా కనపడుతుంది. ఎటువంటి అసభ్యమైన దేశాలు ఏమి లేవు, మన చరిత్రే మనకు చూపించారు. దాంట్లో ఆ రోజు యుద్ధ విన్యాసాలు ఏంటి, ఆ రోజు పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొన్న, మహిళలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, బిడ్డలు ఎదుర్కొన్న ఎటువంటి తీవ్రమైన కరువు కాటకాలు ఉన్నాయి అనేది చూపించారు సినిమా. ఇది ఇంకొకటి ఏంటంటే హరీష్ గారు, ఈ సినిమా గొప్పతనం ట్విట్టర్లో కూడా ట్రెండింగ్లో ఉంది, సోషల్ మీడియాలో నిన్న మొన్న ఉన్నది, విపరీతంగా టికెట్లు వస్తున్నాయి. ఈ రోజు మార్నింగ్, నిన్న సాయంత్రం నుంచి కుటుంబం మొత్తం కలిసి పిల్లలకు చూపించడానికి, స్టూడెంట్స్, యువత బాగా కనెక్ట్ అయ్యింది. పిల్లలు కూడా చరిత్ర తెలియాలనే ఉద్దేశంతో పిల్లలకు కూడా చూపిస్తాం అనేది ఒక మంచి ఒరవడికి నాంది పలికిందని అనుకోవాలా. దీంతో పాటు నేషనల్ మీడియా, రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈయన హిందుత్వ సూపర్ స్టార్ అనాలా, మీకు లేకపోతే పొలిటికల్ పవర్ స్టార్ అనాలా అని పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడాలి. ఎందుకంటే నేషనల్ మీడియా హిందీ, ఇంగ్లీష్ అనేది కాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నింటిలో కూడా, రిపబ్లిక్ ఛానల్లో కూడా స్వయంగా ఇతను ఇంటర్వ్యూ చేస్తారంటే ఏ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదిగారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు దేశంలో ఉన్నా, 100 కోట్ల మంది మనం హిందువులు ఉన్నా, 80% పాపులేషన్ ఉన్నా భయంతో బతకాల్సిన పరిస్థితి తప్పితే మన భావజాలాన్ని చెప్పే ఇది లేదు. ఔరంగజేబు అంటే అనగా కొంతమంది బాధపడుతున్నారు. ఔరంగజేబు చరిత్ర తెలిసినప్పుడు కృష్ణదేవరాయలు ది గ్రేట్ ఎందుకు అన్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మన భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ గురించి ఎందుకు చెప్పరన్నారు. మన అశోకుడు చెట్లు నాటాడు, గొప్ప మౌర్య సామ్రాజ్యాన్ని గుప్తులు స్వర్ణయుగం అన్నారు. తర్వాత చోళులు, ఇక్ష్వాకులు, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా రాష్ట్రకూటులు. మరి ఇటువంటి గొప్ప చరిత్ర ఏమైంది అంటున్నారు. మన చరిత్రను మనం తెలియకుండానే మన చేత చదివించారే తప్పితే
ఆయన చేసిన తప్పులు కూడా తెలియాలి కదా, అవును. అది గట్స్ ఉండాలండి. ఇటువంటి సినిమా తీసినందుకు భారతదేశంలో అందరూ గర్వపడే సినిమా తీసినందుకు పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలా. అవును. ఇదేదో ఓట్లు పోతాయే, రాజకీయంగా ఇబ్బంది పడతామనే అవును సార్. భయం ఉంటుంది ఎవరికైనా. రాజకీయ నాయకుడు ఏరా ఇప్పుడు ఈవెన్ బీజేపీ కూడా అంత బలంగా బయటకు వచ్చి మాట్లాడలేకపోవడానికి అవును, అది కూడా ఒక reason. ఏదేమైనా కానీ సార్, ఒక మంచి సినిమా సకుటుంబ సపరివార సమేతంగా అవును. ఒక మంచి సినిమా చూస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. నిజంగా. రిపీటెడ్ ఆడియన్స్ రావడం ఈ సినిమాకు ప్లస్గా మనం చూడాలి. అవును. ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడిన తర్వాత నేను ఎవరికి భయపడను, విమర్శిస్తే నాకేం ఫరక్ పడదు అన్నాడు. Hmm. నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా మన సివిలైజేషన్ మీద, మన సంస్కృతి మీద దాడి జరిగింది. అవును. గర్వంగా చెప్తున్నా ఈ సినిమా హిట్ అయింది అన్నాడు. పార్ట్ 2 కూడా 30% పూర్తి అయింది అన్నాడు. అవును సార్. పార్ట్ 2 ఉంటుందో ఉండదో అనుకున్నారు. పార్ట్ 2లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటున్నారు. అవును సార్. వాడు పార్ట్ 2 కూడా శ్రీకారం చుట్టాడంటే దీన్ని ఎంత మనసు అత్తుకొని ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాడో, అది రెమ్యునేషన్ కూడా అతను తీసుకోవాలా, అవును సార్. అవును. స్వయంగా ప్రచారం తీసుకున్నాడు, అంతా తన భుజస్కంధాలపైన తీసుకున్నాడని అర్థమవుతుంది. అవును. ఏదైనా కానీ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, అవును సార్. మన తెర మరుగైన మనకు చూపించిన చరిత్రని వీరమల్లు పాత్రలో దర్శకుడు మరల్చిన తీరు కావచ్చు, అవును. నిర్మాతలు ఖర్చు కనకాడకుండా వాళ్ళు చేసిన చొరవ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు డిప్యూటీ సీఎంగా తన శాఖలు, తన మంత్రి శాఖలతో పాటు అవును. సమయాన్ని వెచ్చించి నైట్ నిద్ర కూడా పోకుండా షూటింగ్ చేసిన ఇది కావచ్చు, ఈ మొత్తం ఓవరాల్గా మంచి సక్సెస్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సినిమా రావడం ఎలా అనిపించింది సార్? అంటే నార్మల్గా ఆయన వేరే విధంగా ఉంటుంది ఆయన సినిమా. ఏ సినిమా అయినా ప్రతిదీ కూడా మెసేజ్ ఓరియంటెడ్ అవును ఉంటుంది. సార్. అవును. అది ఒక పాట song ద్వారానో తన సందేశం ద్వారానో అన్ని సినిమాల్లో అదే ఉంటారు. ఏదో సమాజానికి కొద్దిగా మార్పు తేవాలి మన సినిమాలు అనేది ఆయన నైజం. అవును. దాదాపు ఆల్మోస్ట్ 28 సంవత్సరాలు నేను సినిమా జర్నీలో అవును. ప్రతిదీ సందేశాత్మక సినిమాలు ఇచ్చాడు తప్పితే ఏదో వేగ్గా నటించలే. నిజంగా సార్. అటువంటిది ఇప్పుడు చరిత్ర యోధుడిలో ఆ పాత్రలో మెప్పించడం. ఇంకోవైపు ఓజీ సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతుంది. ఇంకోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ షూటింగ్ జరుగుతూ ఉంది. అవును సార్. ఈ 3 సినిమాలు కూడా అంటే నన్ను నమ్మిన నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు ఇబ్బంది పడకూడదనే ఆలోచన. ఓకే. ఒకటి, మన చరిత్రను మన బిడ్డలకి, మన జనరేషన్కి ఇవ్వాలనే తపన ఓకే. ఉంది కాబట్టి ఆయన ఈ సినిమాని ఫస్ట్ ఒప్పుకొని ఈ సినిమాని కంప్లీట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 2019 నుంచి నడుస్తుందండి. అవును సార్. వీళ్ళకి తెలియదు ఏంటంటే సనాతన ధర్మం అనేది ఈ రోజు పవన్ ఎత్తుకున్నాడు రాజకీయం అనుకుంటున్నారు. 2019లోనే ఈ సబ్జెక్ట్ తెలిసి ఓకే చేశాడు. అవును. ఆ రోజు క్రిష్తో మధ్య ప్రాజెక్టులో క్రిష్ గారి మధ్యలో వెళ్ళిపోయినంత మాత్రాన ఎవరి కోసం ఆగదు కదండి. నెక్స్ట్ బాధ్యతని ఏమరత్న కుమారుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. అవును. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశాడు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళారు. అంటే ఈ సినిమా మనం అంటే హిందుత్వానికి సంబంధించి మన చరిత్ర గురించి అంటే చాలా మంది ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇప్పుడు ఇలా రిలీజ్ అవుతుందంటే. అవును. కాకపోతే ఏంటంటే ఇలా ఎవరన్నా ఇబ్బంది పడితే ఆ సినిమా మధ్యలో ఆగిపోవడం, వెళ్ళిపోవడము, వదిలేయటము చేస్తారు. అవును, చాలా జరిగినాయి. అంటే ఇది మన హిస్టరీ కాబట్టి హిందుత్వం గురించి ఒక దేవుడే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వెనక ఉండి నడిపించారు అనేది కొంతమంది వాదన. అంటే ఒకటే సార్, దైవ బలం అనేది పవన్ కళ్యాణ్ గారు, దేవుడు అని మనం అనలేం, కానీ ఉమ్, దైవ బలం అనేది అందరికీ ఉంటుంది. ఉమ్, ఉమ్. ఆ దైవ బలం పవన్కి మెండు. లేకపోతే అందరూ సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం రిలీజ్ చేస్తారు. ఆ. గురువారం ఎందుకు రిలీజ్ చేశాడంటే వారాహి ఇంపార్టెన్స్ని బట్టి గురువారం రిలీజ్ చేశాడు. ఉమ్, ఉమ్. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎక్కడ తగ్గాలా, ఎక్కడ నెగ్గాలో తెలుసు కాబట్టి దశాబ్దం పైన పోరాడి ఈరోజు విజయాన్ని అందుకున్నాడు. Right. అది సినిమాలైనా రాజకీయాలైనా నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. కాబట్టి ఆయన దైవబలం మెండు అనేది 100% నిజం, ఒకసారి మళ్ళీ రుజువు అయింది సార్. రుజువైంది. రైట్ సార్. థ్యాంక్ యూ.